హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తనుజ మండ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజ మండ స్పేస్. అండ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాలాచున టిక్కీ. చాలా హెల్తీ రెసిపీ కదా, మరి ప్రాసెస్ చేసేద్దామా? చాలా ముందుగా అయితే కాలాచునాన్ని తీసుకొని మంచిగా సోక్ చేసుకోండి. ఇదైతే మనం అట్లీస్ట్ 4 hours సోక్ చేసుకోవాలి, లేదు అంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు మనం దాన్ని ప్రెషర్ కుక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే కానీ లేకపోతే 4 hours తర్వాత. సో అలా ప్రెషర్ కుక్ చేసేటప్పుడు నేను దీంతోని చెనాస్తో పాటు పొటాటోస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 పొటాటోస్ తీసుకున్నాను. సో పొటాటోస్ ఏంటంటే నేను పీల్ తీస్తున్నాను కాబట్టి మంచిగా వాష్ చేసేసాను. మీరైతే పీల్ తీసి వేసినా కూడా ఓకే. సో మంచిగా వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసుకొని ఒక 1 విజిల్కి ప్రెషర్ కుక్ చేసుకోండి. ఒకవేళ మీరు టైం లేదు, నేను త్వరగా తినాలి, త్వరగా చేసుకోవాలి, నేను ఒక 1 or 2 hours సోక్ చేయగలుగుతాను అంటే పొటాటోస్ని తీసేసి శనగలు మెత్తగా అయ్యే వరకు మళ్ళీ విజిల్స్ పెట్టండి, అంతే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఆనియన్స్ని చాపర్లో చాప్ చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాని కూడా చాపర్లో చాప్ చేస్తున్నాను. ఇది నాకు అంత పేస్ట్ లాగా అయినట్టు అనిపించలేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఈ మిశ్రమాన్ని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం ఏదైతే కుక్కర్లో పెట్టామో వాటిని తీద్దాం బయటికి. సో పొటాటోస్ని ఫస్ట్ అయితే తీసేసి నేను పీల్ తీసి నార్మల్ వాటర్లో వేసాను అనమాట, ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుందనేసి. ఆ తర్వాత శనగల్లో ఉన్న వాటర్ని కూడా మనం డ్రైన్ చేసేసుకొని దాన్ని మంచిగా స్మాష్ చేసుకుందాము. ఇక నేను స్మాషర్తో స్మాష్ చేస్తుంటే నాకు అంత మంచిగా వచ్చినట్టు అనిపించట్లేదు. సో నేను మళ్ళీ మిక్సీ పట్టాను దాన్ని, టెక్స్చర్ రావట్లేదు అనేసి. సో అలా మిక్సీ పట్టేసాను. దాన్ని మిక్సీ పట్టేటప్పుడు ఎంతకు గుర్తు పెట్టుకొని అన్నాను కదా, సో ఆ పచ్చిమిర్చి దాన్ని కూడా ఇక్కడ దీంట్లో యాడ్ చేసి మొత్తం మిక్సీ పట్టాను అనమాట, బాగా కలుస్తుందని. ఆ తర్వాత పొటాటోస్ని కూడా మంచిగా స్మాష్ చేశాను. సో ఇప్పుడు ఒక బౌల్లో మనం ఏదైతే మిక్సీ పట్టామో దాన్ని యాడ్ చేసుకొని ఈ స్మాష్ చేసిన పొటాటోస్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. సో దట్ ఈవెన్గా మొత్తం పడుతుంది. అదంతా మంచిగా మిక్స్ అయ్యింది అన్నప్పుడు మంచిగా ఆనియన్స్ని కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయండి. అవి ఆనియన్స్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి కదా మొత్తం పిండి అంతా. సో ఆ తర్వాత స్పైసెస్, మీకు ఏ స్పైసెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే అవి యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను కారం, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేశాను. మంచిగా మళ్ళీ మిక్స్ చేసి అంతేనండి, ఇంకేం లేదు, సింపుల్. ఇవే ఇంగ్రీడియంట్స్, అయిపోయింది. మంచిగా టిక్కీస్ తయారు చేసేసుకోవడమే. ఇక్కడ మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో టిక్కీస్ తయారు చేసుకోవచ్చు. నేనైతే మంచిగా రౌండ్ షేప్లో టిక్కీస్ ప్రిపేర్ చేసి ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను. ఇది డీప్ ఫ్రై కూడా కాదు, సో హెల్దీ. మనం జస్ట్ మీకు ఇంకా తక్కువ ఆయిల్ కావాలంటే అంత తక్కువ ఆయిల్ వేసుకొని, లేదంటే స్ప్రే అన్న చేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో ఇది క్రిస్పీ అయ్యే వరకు నేనైతే ఫ్రై చేసుకున్నాను. అలా మార్చి తిప్పి అలా ఒక 1 minute ఇటు 1 minute అటు అలా ఫ్రై చేయండి. సో దట్ మాడిపోకుండా ఉంటుంది. హైలో పెట్టకండి, కొంచెం సిమ్ టు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఉడుకుతుంది కూడా మంచిగా, పచ్చిగా ఉండదు. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి, తినడానికి కూడా అంతే బాగుందండి. సాస్తో పేర్ చేసుకొని అలా మధ్యలో ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్, అంతే. అది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.